మన బండి అయితే కాటా పెట్టేస్తున్నాం. ఎంటీ కాటా వేయించుకుని లోడింగ్కి వెళ్ళాలి. కాటా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం కాటా దగ్గర నుంచి. మనకి ఫస్ట్ అయితే వెదురు మొక్కలు లోడింగ్ చేస్తున్నారు. వెదురు మొక్కలు కావుల మీద మోసుకొచ్చి అయితే వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ వ్లాగ్స్. మన బండి అయితే కాటా వేయించుకుంటున్నాం. ఇప్పుడు కాటా వేయించుకుని లోడింగ్కి వెళ్ళాలి. మొక్కల లోడింగ్కి అయితే వచ్చాం మనకి ఎక్కడి నుంచి అంటే ఈ బుర్రలంక నుంచి మనకి అస్సాం డిబ్రూగఢ్ లోడ్ అవుతుంది బండి. కాటా అయితే అయిపోయింది. కాటా దగ్గర నుంచి బయలుదేరాం. ఇప్పుడు కాటా దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. యూటర్న్ తీసుకోవడానికైనా వెళ్తాం మనం. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ మొత్తం బళ్ళన్నీ ఉన్నాయి కదా. బళ్ళన్నీ లోడింగ్కి వచ్చిన బళ్ళు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ గడిపలంక ఆఫీస్లో. మనం అయితే యూటర్న్ తీసుకోవడానికైనా వెళ్తున్నాం ఎదరికి. కాటా దగ్గర నుంచి ఎదరికి యూటర్న్ తీసుకోవాలి. రాంగ్ రూట్లో వెళ్ళడానికి బళ్ళు అసలు ఖాళీ లేవు. రాంగ్ రూట్లో అయినా వెళ్ళకూడదని ఇంకా వెళ్ళట్లేదు. మన బండి అయితే యూటర్న్ తీసుకోవడానికి వచ్చాం ఎదరికి. యూటర్న్ అయితే ఎత్తుకుతున్నాం ఇప్పుడు. మన సిగ్నల్ వేసినా కూడా ఎవరు ఆగట్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ నచ్చినట్టు వచ్చేస్తున్నారు వాళ్ళు. మన బండి అయితే యూటర్న్ చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చి జట్టోళ్ళు ఎక్కుతారు. జట్టోలు తీసుకుని చేల్లోకి వెళ్ళాలి. చేల్లోకి వెళ్ళి మొక్కలు వేసుకుని మళ్ళీ లోడింగ్ చేసుకుని రావాలి. మనమైతే ఇప్పుడు ఏదో ఉన్నది కడిప్లంక సెంటర్లో ఉన్నాం. ఆల్రెడీ మనకి జట్టోళ్ళు అన్నది వచ్చేసారు, వచ్చి ఎక్కేసి తీసుకెళ్తున్నారు. కడిప్లంక సెంటర్ దాటి ఇంకో మార్జిన్ వస్తుంది. ఆ మార్జిన్ బుర్రలంక. ఇక్కడైతే రోడ్ వర్క్ చేస్తున్నారు. చిన్న చిన్న గోతులు పడిపోయినవన్నీ పూడిస్తున్నారు. రోడ్ వర్క్ అయితే చేస్తున్నారు. మనమైతే బుర్రలంక మార్జిన్కి వచ్చేసామండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్ రాంగ్ రూట్లో వెళ్ళాలి కొద్దిగా, ఒక 1/2 కిలోమీటర్. అక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్కి తిరగాలంట. మనమైతే రైట్ సైడ్కి వెళ్తున్నాం. రాంగ్ రూట్లో సిగ్నల్ వేసుకుని వెళ్తున్నాం. మన సిగ్నల్ వేసిన కూడా ఎదురు నుంచి ఎవరు ఆగట్లేదు. వాళ్ళు కాకంగా రేయడం మనకేమర్థం అవ్వదు. మన లారీ వాళ్ళు అంటేనే ప్రతి ఒక్కరికి చులకన. బండికి సైకిల్ వాడికి కూడా మనమే సమాధానం చెప్పాలి. అంత దేని స్థితికి తయారైంది లారీ డ్రైవర్ పరిస్థితి అయితే. ఎవరైనా అడుగుతుంటే లారీ డ్రైవర్ని అంటే లారీ డ్రైవర్వా అని వాళ్ళ ఫేస్లోనే అర్థమైపోతుంది, వాళ్ళ ఫీలింగ్. అయినా మనకి ఇష్టమైన వృత్తులు మనం చేయడంలో తప్పలేదు కదా. ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. కొద్దిగా ఎదరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. అసలు బైకులు కానీ సైకిళ్ళు కానీ ఎవరు కూడా సైడ్ ఇవ్వట్లేదు. మన ఎదర బండి లోడ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. మన రైట్ సైడ్ ఉన్న చెట్టు ఏమో అది నాగమల్లి చెట్టు. నాగమల్లి పూలు అవి కూడా కనిపిస్తున్నాయి కదా, ఇది నాగమల్లి చెట్టు. అది నాగమల్లి పూలు కాస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ నుంచి అలా వెళ్తున్నాం సింగిల్ రోడ్లో. సిమెంట్ రోడ్డు కొత్తగా పోసారంట రోడ్డు ఇది. ఇంతకుముందు అయితే చాలా దారుణంగా ఉండేది అని చెప్తున్నారు. రోడ్డు అయితే అసలు బాగుండేది కాదు అంటున్నారు. కొత్తగా పోసారంట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ఎదరికెళ్ళాక మళ్ళీ లెఫ్ట్ తిరగాలంట. మన బండిలో ఒక జట్టు ఆయన ఇక్కడ ఆల్రెడీ మనకు దారి తెలియదు, దారి చెప్పడానికి. మన లోడింగ్ పాయింట్ అయితే ఇంకొక 1/2 కిలోమీటర్ ఉందని చెప్తున్నాడు అంతే.
ఎదురా కనిపించే బోర్డు అనేది మన లోడింగ్ పాయింట్, ఫస్ట్ లోడింగ్ పాయింట్ అది. ఇక్కడ దగ్గర దగ్గర 5-6 పాయింట్లు తిరిగితేనే కానీ లోడ్ అవ్వదు మొక్కలో. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకం కొనుక్కొని వేస్తారు. మనది అయితే శ్రీ గోవింద నర్సరీతో స్టార్ట్ అయింది ఫస్ట్ లోడింగ్ పాయింట్. ఫస్ట్ బండి రోడ్డు మీద పెడితే ఇంకో బండి పాస్ అవ్వదు, ఎడ్జ్ దింపి పెట్టాలి. ఈ ఎడ్జ్లు ఏం బాగోలేదు అసలు, వర్షం పడడం వల్ల శుభ్రం నొక్కేస్తున్నాయి బళ్ళకి. మన బండి అయితే లోడింగ్ పాయింట్కి వచ్చాం. ఇదిగోండి నర్సరీ పేరు, శ్రీ గోవింద నర్సరీ స్టార్టింగ్. ఇక్కడైతే వెదురు మొక్కలని చెప్తున్నారు, మరి ఈ వెనకాల లేవంట, మళ్ళీ బండి ఎదరికి వెళ్ళాలని చెప్తున్నారు. బండి ఎదరికెళ్ళి రూట్లో రివర్స్ చేయాలంటున్నారు. ఆ రూట్ అయితే అసలు బాగాలేదు. బండి అయితే ఎదరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి బాట, ఈ రోడ్లో రివర్స్ చేయాలి. చూడండి బాట అసలు బాగాలేదు, చూపిస్తాను. ఈ వానాకాలం అంటే ఇదే కంట, అసలు రోడ్లు బాగోవు కానీ బళ్ళు పెట్టాలి. బండి అయితే రివర్స్ చేయాలి. రివర్స్ అయితే చేస్తున్నాం బండి. కటింగ్ కూడా తక్కువ ఉంది రివర్స్ చేయడం కూడా ఇక్కడ, అందుకే బండి బాగా వారి నుంచి రావాల్సి వచ్చింది. అది చూస్తారు కదా బాట ఎలా ఉందో, బాట అసలు బాగోలేదు. మన బండి అసలు ఫ్రంట్ సెకండ్ గంట కూడా వేగా అవుతాయి ఎంపీ బండి. అలా స్లోగా అయితే వెళ్ళిపోయింది రివర్స్. మనిషి ఉన్నాడు కదా అక్కడ ఉన్నాయి మొక్కలు, మనకైతే తెచ్చి వేస్తారు, వెదురు మొక్కలు వేస్తారన్నారు ఫస్ట్. వెదురు మొక్కలు అయితే తెచ్చేస్తున్నారు, తల మీద మోసుకుని వస్తున్నాడు. ఇంకొక వైపు కావలితో తెస్తున్నారు ఆల్రెడీ. మొక్కలు అయితే లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. కావలితో పట్టుకొస్తున్నారు, వేస్తున్నారు లోడింగ్ అయితే స్పీడ్గానే చేస్తున్నారు. మరి ఎన్ని మొక్కలు వేస్తారో తెలియదు. మన బండి అయితే ఆ పాయింట్ కాడి నుంచి వేరే పాయింట్కి అయితే వెళ్తున్నాం మళ్ళీ. బాట చూస్తున్నారు కదా, బాట అసలు బాగోలేదు. ఇక్కడ కటింగ్ కూడా తక్కువ ఉంది. ఆ పక్కనేమో బళ్ళు ఒకటి పెట్టేశారు కట్ చేయడానికి, అదిగోండి బళ్ళు అలా కట్ చేసి. ఫ్రంట్ కూడా ఆల్రెడీ బండి ఉంది, అదిగోండి సిక్కులు రివర్స్ చేసి కట్ చేస్తాం. ఇక్కడేమో ఓ పక్కన బళ్ళెట్టు, ఇంకో పక్కన బళ్ళుకి దారి వదులుతారు. కరెక్ట్గా బండి పాస్ అయ్యి మార్జిన్ ఉంటుంది. ఈ లోపల బైక్ వాళ్ళు కూడా మన మీదకి వచ్చేస్తుంటారు, చూసుకోవాలి లోడింగ్ కూడా. చుట్టుపక్కల మొత్తం నర్సరీలు అండి. నర్సరీలు అయితే చాలా, మొత్తం A to Z అన్ని నర్సరీలే, అన్ని మొక్కలు కూడా ఉంటాయి. ఇదిగోండి మనం రెండో పాయింట్కి అయితే వచ్చాం. మరి ఇక్కడ అమ్మన్నారు. ఆ పాయింట్లో లోడింగ్ లేదని వేరే పాయింట్కి తీసుకెళ్తారు. ఈ రోడ్డు చూసారు ఎలా ఉందో, చాలా దారుణంగా ఉంది రోడ్డు అయితే. బళ్ళు దిగబడిపోతాయో వస్తాయో కూడా తెలియదు. లోడ్ బళ్ళు అయితే కొత్త రోడ్డు, కొత్త మట్టి వేసారంట పైన. ఆల్రెడీ చేల్లో 2-3 బళ్ళు దిగబడిపోయినాయి. అది అక్కడ ఆగడానికి వీల్లేక వీడియో అయితే షూట్ చేయలేదు. ఇవేనా చూడండి, బండి వస్తున్నా కూడా చూసుకుంటా వచ్చేస్తున్నాడు. అది రోడ్డు చూస్తున్నారు కదా, రోడ్డు అయితే అస్సలు బాగోలేదు. ఈ వర్షాకాలం అంతే, రోడ్లన్నీ అలాగే ఉంటాయి. అది తప్పదు, మనం లోడింగ్కి పెట్టిన తర్వాత వాళ్ళు ఏ రోడ్డుకి వెళ్ళమంటే ఆ రోడ్డుకి అయితే వెళ్ళాలి మనం. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి లోడింగ్కి వెళ్ళిన కాడ. ఇంకో పాయింట్కి అయితే వెళ్తున్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే భారత్ బెంజ్ లారీ అంటుంది కదా, అక్కడే ఇంకో లోడింగ్ పాయింట్ అది. లెఫ్ట్ సైడ్ మన పాయింట్, ఆ పాయింట్ దగ్గర లోడ్ జరుగుతుంది ఆల్రెడీ. మళ్ళీ
కొద్దిగా బ్యాక్ చేసి రివర్స్ రోడ్లో పెట్టమన్నారు. ఆ రోడ్లో పెట్టిన తర్వాత మన లోడ్ అయితే హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ మొక్కలు వేస్తున్నారు. ఈ 600 మొక్కలు వేస్తారంట. ఇంకా చాలా వరకు లోడింగ్ అయిపోతుంది ఈ వేసేస్తే. తర్వాత ఏమో పెద్ద మొక్కలు 6 ఎన్ని వేస్తారంట. ఆ మొక్కలు అయితే తెస్తున్నారు. ఇదిగోండి మోసుకొస్తున్నారు కదా. ఒక్కొక్కటి మట్టి ఎక్కువ, మొక్క బరువు కంటే మట్టి బరువు ఎక్కువ. మట్టి వేసుకెళ్తుంది చెప్పాలంటే. ఈ మొక్కలు 6 వేస్తారు. చూసారు కథ ఎంత పెద్దగా ఉన్నాయో. మన బండి సగం పైన లోడ్ కంప్లీట్ అయింది. బండి అయితే సగం పైన కంప్లీట్ అయిపోయింది. మొక్కలు వేస్తే చాలా వరకు వచ్చేస్తుంది. ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్లో మొక్కలు వేసుకుంటే సరిపోతుందంట. మనం నెక్స్ట్ పాయింట్ కూడా వచ్చేసాం. ఆ పాయింట్లో లోడ్ అయితే చేస్తున్నారు. ఈ మొక్కలు వేసిన తర్వాత మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆఫీస్ దగ్గరికి మిగిలిన ఇంకా మొక్కలు ఉన్నాయి. అయితే మన బండి వెళ్ళదు ఆ ప్లేస్లోకి. ఈ ఆటోమేట్ తెచ్చేస్తారంట. చూస్తున్నారు కదా, ఇక్కడ కావలితో మోసుకొని వచ్చేస్తున్నారు. ఇక్కడైతే లోడ్ చేసుకుని మనం ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఆఫీస్ దగ్గరికి మిగిలిన మొక్కలు తెచ్చేస్తారు. ఆటోమేట్ తీసుకొచ్చేస్తారు. ఆఫీస్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం. ఈలోపు పట్టా కట్టేద్దామని రెడీ చేస్తున్నారు. పట్టా కట్టడానికి పైన అరటి ఆకులు వేస్తున్నారు. ఎండిపోయిన అరటి ఆకులు ఉంటాయి కదా, అవి వేస్తున్నారు. అవి వేసిన తర్వాత పట్టా కట్టేస్తాం. మన బండికి అయితే ఆటో మీద మొక్కలు అయితే వచ్చేసినాయి. మొక్కలు చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. అవి కాకుండా పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. ఆ పెద్ద మొక్కలు వెనకాల వేస్తారు. టబ్బల్లో కూడా ఉన్నాయి మొక్కలు. ఈ గార్డెన్లో వేసుకోండి మొక్కలు. ఇవి గార్డెన్లో వేస్తారు. గార్డెన్ కొనుక్కుంటే మనం తీసుకెళ్తుంటా. చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.